నమస్తే అండి. మరి ఏపీ మద్యం కుంభకోణం విషయంలో ఈరోజు ధనుంజయ రెడ్డి గారిని కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఏ31, ఏ32, ఏ33గా యాడ్ చేయడం అసలు ఎంతవరకు ఈ కేసు విషయంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అసలు ఏంటి దీని మీద మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా పారింది. మద్యం మీద అవినీతి జరిగిందని రుజువైంది. దోషులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు కూడా కొంతమంది పేర్లని ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీళ్ళంతా తగిన శిక్ష పడింది. ఇంకే కాదు, అసలు ముద్ద జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి సొంత అవసరాల కోసం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులో పారిచ్చి అక్రమంగా కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మెయిన్ ముద్దాయి. కాబట్టి అందరికీ శిక్ష పడుతుంది. చట్టం తన పంతాన్ని చేసుకెళ్తున్న ఏదైతే ఉందో ఆ ప్రకారమే ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఒక్కొక్కరు ప్రధాన ముద్ద జగన్ చుట్టూ ఉచ్చు బిగించబోతా ఉంది. దీనిలో ఎవరు కాదు, కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. గత ముఖ్యమంత్రి కనుసనలోనే జరిగిందని అందరూ చెప్తున్నారు. అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశాం, ఈ నిధులు ఇక్కడ మళ్ళీ ఇచ్చాం, ఈ నిధులు ఇక్కడ మళ్ళీ ఇచ్చామని చెప్పారు. ఇది 100% దీనికి జగన్మోహన్ రెడ్డి కనుసనలో జరిగిందనేది వాస్తవం. కాబట్టి ఇది వాస్తవాలు అంగీకరించాల్సిన బాధ్యత, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఆ పని మొదలెట్టింది, చేస్తూ ఉంది. ఇంకా వేగవంతం చేయాలని రాష్ట్రంలో ప్రధానంగా కోరుకుంటా ఉన్నారు. మధ్యాహ్నం అధిక ధరలు అమ్మి అసలు పేటీఎం, ఫోన్పే కూడా లేకుండా నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. డబ్బుల రూపంలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. మద్యం రేట్లు అదనంగా పెంచారు. డిస్టిలరీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చారు. ఏరులే పారిచ్చారు మద్యాన్ని. కాబట్టి ఇప్పుడు ఎవడైతే చేసే దాని శిక్ష అనుభవించక తప్పదు. చట్టం తన పని తాను చేసి దాని భాగంగా అందరూ దోషులు అంటే మద్యం అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో జరిగితే ఇక్కడ అవినీతికి చోటు ఎక్కడ ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో జరిగితేనే అవినీతికి చోటు ఉంటుందని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కోర్టులు చట్టాలు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి కదా మీరు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళందరూ చెప్తుంది ఏంటి? వాళ్ళందరూ ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులు ఎక్కడ మళ్ళించమంటే అక్కడ మళ్ళీ ఇచ్చాం, ఏం చేయమంటే అది చేసామని చెప్పారు. మేం కాదు, ప్రభుత్వం, పోలీసులు చెప్పండి. మీరు ఎవరైతే మీ పార్టీ నేతలు ఎవరైతే మద్యం నడిపారో వాళ్ళందరూ ఏం చెప్పారు? ఇవాళ కోర్టు ముందు, పోలీసుల ముందు, చట్టం ముందు ఏం చెప్పారు? ఈ ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే అది చేసాం, ఎక్కడ నిధులు మళ్ళించమంటే అక్కడ మళ్ళీ ఇచ్చాం. అవునా కాదా? అక్కడ అంబటి రాంబాబు గారు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కూడా పరిగణలో తీసుకొని మాట్లాడాలి. పెద్దవాళ్ళు మీరు, మాజీ మంత్రి మీరు ఎలా పడితే అలా మాడితే ఎట్లా? మేము చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది కాదు, ఎవరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పింది కాదు. నీ పార్టీ నేతలు ఎవరైతే మద్యం నడిపారో వాళ్ళందరూ దోషులుగా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కనుసల్లోనే మద్యం నడిచింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే అది చేసాం. కాబట్టి దీనికి కర్త కర్మకరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పారు కదా. అక్కడ అప్పుడేమైపోయింది? మీరు ఎక్కడున్నారు మీరు? కాబట్టి ఇవన్నీ ఏదో చెప్తుంటారు. చట్టం గురించి 100 మాటలు మాట్లాడిన అంబటి రాంబాబు గారు ఇవాళ చట్టం తన పని తను చేసుకుని ఎందుకు ఊపులకు, ఎందుకు బాధ, ఎందుకు ఆవేదన? కాబట్టి మీరు దోషులు, మీరు తప్పు చేశారు. చట్టం ముందు మీరు దోషులు. ఖచ్చితంగా ప్రజల సొమ్మును లోటు చేశారు, మద్యాన్ని అక్రమంగా అమ్మారు, నిధులు పక్కదారి పట్టించారు, కోట్ల రూపాయలు మీ నాయకులకు కట్టబెట్టారు. అవునా కదా? ఇది రుజువు అవుతుంది. మీరు ఎందుకు బాధపడతారు? ఖచ్చితంగా ఈ పని ఇంకా లేట్ అయిందని మేము భావిస్తాను. చాలా వేగంగా జరగాలి. ఎవరైతే ఎన్ని బాధపడారో వాళ్ళందరినీ శిక్షించాలని మేము కోరుకుంటాను. అంటే ఓబులాపురం మైనింగ్ కేసు విషయంలో ఈరోజు సిబిఐ కూడా సంచలనం తీర్పు ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్షను విధించడం అసలు దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఖచ్చితంగా ఆనందించదగ్గ పరిణామం. రాష్ట్ర ఖజానాలు లూటీ చేసి, గనులను లూటీ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష లేటుగా పడింది నేను కోరుకుంటున్నా, నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్న అనే జగన్మోహన్ రెడ్డికి ఇంకా శిక్ష ఎందుకు పడట్లేదని నేను ఆలోచిస్తాను. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డి 32 కేసుల్లో ఏమన్నా ముద్దా జగన్మోహన్ రెడ్డి, మనీ లాండరింగ్ కేసులో ముద్దా జగన్మోహన్ రెడ్డి, ఈడీ ఆస్తులు అటాచ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఖచ్చితంగా అది కూడా మొదలవుద్ది. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడికే శిక్ష పడిందని జగన్మోహన్ రెడ్డి అండుకోకి ఖచ్చితంగా శిక్ష పడుద్ది. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా పరిపాలించేటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. చట్ట ప్రకారం ఎవరికైతే శిక్ష పడాలో శిక్ష చేస్తారని తెలియజేస్తాం. అంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కావాలని కక్షపూరితంగా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారని దీని ఎంతవరకు సంబంధం? అంత అవసరం ప్రభుత్వానికి లేదు. వైసీపీ నాయకులు చేసిన అరాచకం, వైసీపీ నాయకులు చేసిన దోపిడీ, గాలి, భూమి, గనులు మొత్తం మీ జోబులో, మీ బొత్తలో వేసుకున్న మీరు ఇవాళ నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడితే ఎవడంటానికి జనాలు సిద్ధంగా లేరు. 11 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు? ప్రజల సొమ్ములు లూటు చేసినందుకు, ప్రజలు రోడ్డు పాలు చేసినందుకు మీకు 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మారండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సమస్యల కోసం పనిచేయండి అని తెలియజేస్తాను. ఇది ఎవడి సాధింపు అయితే కాదు. చట్టం ఎవరైతే దోషులు కొన్నారో వాళ్ళందరూ మాత్రమే శిక్షిస్తుంది. చాలామంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందని. రెడ్ బుక్లో మీరు ఎందుకు ఎక్కారు? దోపిడీ చేశారు కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తూ ఎవడు ప్రజలు దోచుకున్నాడు, ఎవడు జనం సొమ్ము దోచుకున్నాడు, ఎవడు ప్రభుత్వ ఆస్తులు లూటీ చేశాడు, వాళ్ళందరూ పేర్లు లూటీ చేశారు, వాళ్ళందరూ శిక్షిస్తున్నారు, వాళ్ళందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఇది వాస్తవం, ఇది నిజమని తెలుస్తుంది కదా. మీరు అరెస్ట్ అయినటువంటి మీ ముద్దాయిలే చెప్తున్నారు కదా, మేము చేయమంటే చేసాం కాదు, మా ప్రభుత్వం చెప్తే చేసామని చెప్తారు. ఇంకెందుకు మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే
చట్టబద్ధంగా తప్పులు చేశారో, చట్టానికి వ్యతిరేకంగా తప్పులు చేశారో వాళ్ళందరూ చట్ట ప్రకారం శిక్షిస్తాం. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళంతా కూడా భయం పుట్టేట్టు చేస్తారు.